మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం జీవితంలో. భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తంగా ఎదుర్కొంటూ ఉంటుంది. అసలు మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని మనం చూస్తే కనుక దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా చూస్తే కనుక మనము ఎన్నో జన్మాలలో చేసినటువంటి అనేక జన్మల పాపకర్మలు వాటి జ్ఞాపకాలు చిత్తంలో ఉంటాయి. వాటిని మనం కర్మం అంటాం. ఏం కర్మరా బాబు అంటాం కదా. అది పాత ఫైల్స్ అన్నీ ఉంటాయన్నమాట చిత్తంలో. దానికి అనుగుణంగా మనకు ఆ జన్మలో జాతి, ఆయు, భోగ ఈ 3 అంశాలు వస్తాయి. ఏమిటి? మనము మనిషిగా పుట్టాలా, పశువుగా పుట్టాలా? మనిషిగా పుట్టాలంటే ఎట్లా మగవారిగా పుట్టాలా, ఆడ శరీరంతో పుట్టాలా? అక్కడ కృష్ణ శరీరమా, స్వస్థ శరీరమా? బలంగా ఉంటామా, కృష్ణంగా ఉంటామా, తెల్లగా ఉంటామా, నల్లగా ఉంటామా? పెళ్ళి అవుతుందా లేదా, చదువు వస్తుందా లేదా? ఇటువంటివన్నీ కూడా పుట్టేటప్పుడే నిర్ణయింపబడతాయి. వాటికి జాతి అని పేరు. శాస్త్రంలో జాతి అంటారు దాన్ని. రెండవది ఆయు, ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనేది. అంటే ఎన్నిసార్లు ఊపిరి పీల్చుకుంటాం అనేది. ఒక రోజుకి 21,500 ఊపిరి పీల్చుకుంటాం మేము ఒక రోజుకి. సాధారణంగా చెప్పాలంటే 21,000. ఎన్ని లక్షలు లేకపోతే ఎన్ని కోట్ల సార్లు మేము ఊపిరి పీలుస్తాం అనేది కూడా పుట్టినప్పుడే నిర్ణయించబడినది. మూడవది భోగం, జీవితంలో ఎంత సుఖం ఎంత దుఃఖం అనేది. ఇలాగ జాతి, ఆయు, భోగ ఈ 3 మనకు ముందు నుంచే వస్తాయి. దీంట్లో జాతిని మేము మార్చలేం. అంటే మా శరీరాన్ని మేము మార్చుకోలేం, మా తల్లిదండ్రులను మేము మార్చుకోలేం. ఈ జన్మ అనేది క్యాన్సిల్ చేసి కొత్త జన్మ అనేది మేము చేసుకోలేము. అందువల్ల జాతిని ఏమీ చేయలేం. ఇంకా 2 ఉన్నాయి, ఆయు, భోగం. ఆయుస్సు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అంటే ఆరోగ్యం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఎక్కువ బతుకుతాం. ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. ఇది నేను సాధించాలిరా అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని దానికోసం పనిచేయడం మొదలు పెడితే అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు అని రీసెర్చ్లు చెప్తున్నాయి. అందువలన మా జీవితంలో మేము ఏం చేయాలి అని నిర్ణయించుకోవాలి ముందర, దానికి ప్రయత్నించాలి. అది మాత్రమే కాకుండా మణి, మంత్రం, ఔషధం, మంచి మణులను ధరించడం, మంచి విషయాలు వినడం. మంత్రం అంటే గుప్తంగా చెప్పే విషయం అని అర్థం. ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణకి మంత్రం అని పేరు. మమ్మల్ని ఏది కాపాడుతుందో దానికి కూడా మంత్రం అని పేరు. అటువంటి మంత్రాల ద్వారా. మూడవది ఔషధం, చికిత్స ద్వారా. ఇలాగ మన ఆయుస్సుని మనం పెంచుకోవచ్చు. లేకపోతే యోగా, ప్రాణాయామ, ధ్యానం ఇటువంటివన్నీ చేసి మన శరీర స్వస్థతను కాపాడుకుంటే ఎక్కువ బతకొచ్చు. మూడవది భోగం, జీవితంలో మనకి ఏం జరుగుతుందో అది జరిగినా కూడా దాన్ని మనం ఒక మేర వరకు మేము మార్చుకోవచ్చు. ఇప్పుడు మాకు అనారోగ్యం రాబోతోంది అని మనం ముందుగానే తెలుసుకుని దానికి తగినట్టుగా మనం ఉంటే కనుక ఆ అనారోగ్యంతో వచ్చే భోగం అంటే దుఃఖ భోగం మనకు తగ్గుతుంది. లేకపోతే అది వచ్చినా కూడా ఇది నా కర్మ ద్వారా నాకు వచ్చింది కాబట్టి దీన్ని నేను అనుభవిస్తాను అని దాన్ని స్వీకరించి మనం అనుభవిస్తే దాని అనుభూతి మారుతుంది. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం ద్వారా మనకు బాధ కలుగుతుంది. అటువంటి మేము సిచ్యువేషన్లో ఉన్నామంటే ఇప్పుడు మేము వర్షాన్ని ఆపలేం కాబట్టి దీనికి అడ్జస్ట్ అయిపోదాం అని దానికి తగినట్టుగా మన కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆ వర్షం యొక్క అనుభూతి మనకు మారిపోతుంది. సో ఈ విధంగా జాతి, ఆయు, భోగ అనే 3 కూడా మనకు మన జన్మాంతరాల్లో మనం చేసినటువంటి కర్మల ద్వారా మనకు వస్తుంది. అందువలన మా జీవితంలో మేము ఏం మార్చుకోలేమా అంటే ఒకటి మార్చుకోలేం, జాతిని మార్చుకోలేం, కానీ ఆయు, భోగం ఇవి 2 మార్చుకోవచ్చు. అందువలన మనిషి జీవితం ఎలా ఉండబోతుంది అనేది అతని చేతిలో ఉంటుంది. నీ జీవితం నువ్వు మార్చుకోవచ్చు అని చెప్పవచ్చు అన్నమాట. ఒక స్థాయి వరకు మనం మార్చుకోవచ్చు. అందువలన మా జీవితం బాగుంది అంటే అది మా ప్రయత్న ఫలం, మా జీవితం బాగాలేదు అంటే మా ప్రయత్నమే చేయకుండా ఉండడం. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అందువలన ఒక మనిషి బాగుండాలి అంటే అతని కుటుంబం అందరూ బాగుండాలంటే అతను ఆరోగ్యంగా ఉండాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. కానీ చాలామంది ఏమేమో అలవాట్లు చేయించేస్తారు, అటువంటి అలవాట్లో పడిపోతాం. దాని ద్వారా అప్పులు, ఆరోగ్యం పాడవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దాని నుంచి మనం దూరంగా ఉండాలి. ఒక మనిషి ఏమైనా చెడు అలవాటు పడ్డాడంటే ఎందుకు చెడు అలవాటు వస్తుంది అంటే ఇప్పుడు ఉన్న అనుభూతి కన్నా కొంచెం వేరే అనుభూతి కావాలి. ఇప్పుడు మేము ఇలా కూర్చున్నాము, మాకు మనసుకు, బుద్ధికి ఒక భావన వస్తుంది, ఒక అనుభూతి కలుగుతుంది.
దీనికన్నా పైకి అంటే ఉన్నతమైన భావన కావాలి మనకు, మంచి ఇంకా హై కిక్ వస్తుంది అంటారు కదా, అలాగా హై ఎమోషన్స్ కావాలి, స్టిమ్యులేషన్ కావాలి, ఇటువంటివన్నీ కోరికలు ఉంటాయి. అది సాధారణంగా దొరకదు. మనము తీవ్రమైన భక్తిలో ఉన్నప్పుడు, భగవంతుడితో భక్తిలో ఉన్నప్పుడు ఆ భక్తి పారవశ్యంలో ఆ భావం కలుగుతుంది, ఒక పెద్ద హై వస్తుంది. లేకపోతే ఒక మనిషితో మనం ప్రేమలో ఉన్నప్పుడు ఆ పెద్ద హై వస్తుంది. లైంగిక క్రియలో కూడా అటువంటి హై వస్తుంది. అది మన శరీరంలో ఉన్నటువంటి కెమికల్స్ ద్వారా కలిగేటటువంటి భావన. సో అది మనకు వెంటనే కిందకి వచ్చేస్తాం, ఆ భావన నుంచి, ఆ స్థాయి నుంచి కిందకి వచ్చేస్తాం. మళ్ళీ అది కావాలనిపిస్తుంది, అది సహజంగా దొరకదు. అందువలన చెడు అలవాట్లకు మనిషి అలవాటు పడతాడనమాట. అది ఇప్పుడు ఉన్న అనుభూతి కన్నా వేరే రకమైన అనుభూతిని మనకు కెమికల్స్ ద్వారా ఇస్తుంది. నానా రకాల ఆల్కహాల్ కావచ్చు, టొబాకో కావచ్చు, డ్రగ్స్ కావచ్చు. అది చేస్తున్నది ఏమిటి అంటే, మనకు ఇప్పుడు ఉన్న అనుభూతి సరిపోవట్లేదు, దీనికన్నా కొంచెం పై స్థాయి అనుభూతి కావాలి అని కోరుకున్నప్పుడల్లా అది మనకు సహాయం చేస్తుంది కాబట్టి దానికి బానిస అయిపోతారనమాట. అలా కాకుండా ఉండాలి, మనం బానిస కాకుండా ఉండాలి అంటే ఎటువంటి బయట నుంచి ఎటువంటి వస్తువుల్ని వాడకుండానే ఆ హై స్థాయికి మనం వెళ్ళగలగాలి, ఆ హైని అనుభవించగలగాలి. ఆ హైని అనుభవించాలి అంటే ఎటువంటి బయట వస్తువుల్ని మనం తినడం కానీ తాగడం కానీ చేయకుండా చేయగలగాలి. అది చేయగలగడం ఎట్లా అంటే దానికి భగవంతుణ్ణి అనుసరించడమే. ఆ భగవంతుని స్మరణ చేసేటప్పుడు మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. బాగా ఇన్వాల్వ్ అవ్వాలంటే మనస్సు ఇన్వాల్వ్ అవ్వదు. అందువలన మనం ఇంద్రియాలని ఇన్వాల్వ్ చేస్తాం. ఏం చేస్తాం, ముందు నృత్యం చేస్తూ పాట పాడేవారు మా వాళ్ళు. పాతకాలంలో భజనలు చేసేవాళ్ళు, కీర్తనలు చేసేవారు. ఎందుకు చేసేవారంటే ఈ చెయ్యి, కాలు, శరీరం, కన్ను, చెవి, నోరు అన్ని ఇంద్రియాలని వాడి అక్కడ నామస్మరణ సంకీర్తన చేసేవారు. అందువలన అన్ని ఇంద్రియాలు అక్కడ దాంట్లో ఆ క్రియలో నిమగ్నమై ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ అనుభూతి వచ్చేది. అది పర్లేదు, నాకు అన్ని ఇంద్రియాలు అవసరం లేదు, నేను మనసుతోనే చేయగలను అంటే కూర్చుని పాటలు పాడేవారు. పాటలు కూడా అవసరం లేదు, సంగీతం కూడా, వాద్యం కూడా అవసరం లేదు నాకు అంటే నామజపం చేసేవారు. ఏదో ఒక నామజపం చేసేవారు. మాకు నామజపం కూడా అవసరం లేదు అంటే ఊరికే కూర్చుని కళ్ళు మూసుకొని భగవంతుని స్వరూపం ధ్యానం చేసేవారు. అలా భగవంతుని స్వరూపం కూడా మాకు అవసరం లేదు అనుకుంటే ఊపిరిని చూస్తూ కూర్చోవాలి. ఊపిరి లోపల తీసుకోవడం, బయటకు రావడం, ఊపిరిని చూస్తూ కూర్చుంటే చాలు, ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ విధంగా దీన్ని ఆనపానసతి యోగా అంటారు. అది ఇలాగ ఎవరి స్థాయి ఏదో అటువంటి మార్గాన్ని అనుసరించి మనము ఉన్నతమైన అనుభూతిని పొందొచ్చు, ఆ హైని పొందొచ్చు. దాని ద్వారా ఏమవుతుంది, మన మస్తిష్కం వికసితం అవుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, 25 ఏళ్ల వయసు ఉంది. ఆ 25 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయి మంచి చదువుకున్నాడు, బీటెక్ చేశాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, మనం సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనుకుంటాం. దీనికన్నా ఎదుగుదల ఏం కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అటువంటి మనిషి కూడా తన మెదడులో అతనికి సామర్థ్యం ఎంత ఉందో దాంట్లో 7%, 7% మాత్రమే బ్రెయిన్ని వాడి అంత మంచిగా ఉండగలుగుతాడు. 7% మాత్రమే. 7% మాత్రం వాడినా కూడా అంత మంచిగా ఉన్నాడంటే ఇంకా అతను 10%, 12%, 20% ఆ బ్రెయిన్ని వాడాడంటే ఇంకా ఎంత మంచిగా ఉండొచ్చు. ఆ బ్రెయిన్ అంత ఎక్కువ వాడాలి అంటే మనము ఈ ధ్యానం, మెడిటేషన్ను, యోగా, ప్రాణాయామం ఇటువంటి ప్రక్రియల్ని మనం అనుసరిస్తే దాని వాడకం పెరుగుతుందన్నమాట. మనం మైండ్ని ఎంత వాడతామో అది పెరుగుతుందన్నమాట. పెరగాలంటే ఏం చేయాలి? ఈ ధ్యానం కొంతమందికి కష్టం అవ్వచ్చు. అటువంటి వారు ఆరంభంలో ఏం చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. సూర్య నమస్కారం చేస్తే స్పైన్ ఏమవుతుంది, ఇలాగా స్ట్రెచ్ అవుతుంది. అది స్ట్రెచ్ అవ్వడం వల్ల ఓజస్ పెరుగుతుంది. ఓజస్ పెరగడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. తక్కువ భోజనంతో ఎక్కువ ఎనర్జీ వస్తుంది. మాకు తెలిసిన ఒక అబ్బాయి 4-5 ఏళ్ళు ఏదో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేసి ఉద్యోగం మానేసి 6 నెలలు ఇంట్లో కూర్చుని ఒక మంచి చదువుకుని ఎగ్జామ్ రాశాడు. సిఏ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాడు. నేను 4-5 ఏళ్ళు అలా ఉద్యోగం చేసినప్పుడు ఒక్క పేజ్ కూడా చదువుకోలేదు, 1 గంట కూడా చదువుకోలేదు. 4 ఏళ్ళు చదువు మానేసి ఇప్పుడు సడన్గా 6 నెలల్లోనే ఎట్లా అంత కష్టమైన ఎగ్జామ్ పాస్ చేసావు అబ్బాయి అని అడిగితే, నేను రోజు 108 సూర్య నమస్కారాలు చేస్తానండి అన్నాడు అబ్బాయి. 108, 108. అలాగా సూర్య నమస్కారం చేయడం వలన మనం కొంచెం ఆహారం తిన్నా కూడా అది శరీరంలో బాగా వంటబట్టి
ఎక్కువసేపు మనం ఎనర్జీతో ఉండగలం. అలాగా ఉదయం చన్నీళ్ళతో స్నానం చేయడం. ఇప్పుడు ఈ సిగరెట్ తాగితే, లేకపోతే పోర్నోగ్రఫీ చూస్తే, లేకపోతే ఇంటర్నెట్లో ఏవో చూస్తూ కూర్చుంటే ఏమవుతుంది, డోపమైన్ అనే ఒక ఇది క్రియేట్ అవుతుంది, లోపల కెమికల్ క్రియేట్ అవుతుంది శరీరంలో. మనం చన్నీళ్ళతో స్నానం చేస్తే, ఉదయం చల్లగా ఉండే నీళ్ళు స్నానం చేసామంటే అది సహజంగానే డోపమైన్ క్రియేట్ అవుతుందన్నమాట. ఉదయం పూట త్వరగా లేచి, సూర్యుడు పుట్టక ముందే మనం లేచి చన్నీళ్ళతో స్నానం చేస్తే కనుక మనకు ఎటువంటి అడిక్షన్స్ రావు. లేట్గా లేవడం, వ్యాయామం, సూర్య నమస్కారం చేయకపోవడం, ఇటువంటి చేయడం వలన ఆ శరీరానికి ఏది కావాలో అది వెతుక్కుంటుంది. ఆ వెతుక్కోవడంలో అది ఏం చేస్తుంది, చెడ్డ అలవాట్లకి వెళ్ళిపోతుంది. చెడ్డ అలవాట్లు రాకుండా ఉండాలంటే ఉదయం సూర్యుడు పుట్టక ముందే లేవాలి, సూర్య నమస్కారం చేయాలి. దానివల్ల డోపమైన్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. దానివల్ల మనకు బయట నుంచి ఎటువంటి సబ్స్టెన్స్ అవసరం లేకుండా మనం మంచి ఎనర్జీతో ఉండగలం. ఈ ఎనర్జీ డ్రింక్స్ కూడా అవసరం లేదు. సో ఈ విధంగా మన ప్రాచీన భారతీయ జీవన విధానం, మన తాతలు ముత్తాతలు ఎలా బ్రతికారో అలా ఉదయం త్వరగా లేవడం, సూర్య నమస్కారం చేయడం, చన్నీళ్ళతో స్నానం చేయడం. తర్వాత ఇంకొకటి చేయవచ్చు. ఈ ఆవు నెయ్యిలో చాలా ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి అంటే సూర్యుడి ప్రాణం ఏమవుతుంది, సస్యాలు అంటే చెట్లకు వస్తుంది. ఆ చెట్లు దాన్ని గ్రహిస్తాయి. ఆ చెట్లు ఆ ప్రాణాన్ని గ్రహించి కన్సన్ట్రేట్ చేసి సేకరించి ఏం చేస్తాయి, విత్తనాల్లో పెడుతుంది. ఆ విత్తనాన్ని మనం ఏం చేస్తాం, ఉడికించి మనం భోజనంగా తీసుకుంటాం. అక్కడ శరీరంలో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఆ కావాల్సిన ప్రాణాన్ని శరీరం తీసుకుంటుంది, మిగిలిన చెత్త అంతా బయటకు పోతుంది. ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే మనకు ఎనర్జీ దొరుకుతుంది. అంటే మనకు అర్థమైంది ఏమిటి, సూర్యుడి దగ్గర ఎనర్జీ, సూర్యుడి ద్వారా మనము ఎనర్జీని తీసుకుంటున్నాం. కానీ అది విత్తనాల ద్వారా, బియ్యం ద్వారా, పండు ద్వారా మనం తీసుకుంటున్నాం, ఆహారం ద్వారా తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకన్నా 10 రెట్లు ఎక్కువ ఎనర్జీని తీసుకునే సామర్థ్యం ఆవుకు ఉంటుంది. ఈ చెట్టు కన్నా ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. మనం డైరెక్ట్గా తీసుకోలేము, ఆవులాగా చెట్టులాగా. ఆవుకి చాలా ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. అటువంటి ఆ ఎనర్జీని, ప్రాణాన్ని అది ఏం చేస్తుంది, ఆ పాలలోకి పంపిస్తుంది. ఆ పాలని మనం కాచి వెన్న చేసి, పెరుగు చేసి, వెన్న చేసి, ఆ వెన్నని కాచి మళ్ళీ నెయ్యి తయారు చేసినప్పుడు ఆ నెయ్యిలో 1000 రెట్లు ఎక్కువ ప్రాణం ఉంటుంది ఆవు నెయ్యిలో. అందువలన ఆ ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే ఆ రూమ్లో ఆ ప్రాణశక్తి పెరుగుతుందన్నమాట. ఎక్కడైనా మనకు కొంచెం మనశ్శాంతిగా లేదు, అక్కడ వెళ్తే చాలు మనసు పాడైపోతుంది అనిపిస్తే అక్కడ మీరు ఆవు నెయ్యితో ఒక దీపం పెట్టండి. రోజు అలా పెట్టడం 10 రోజుల తర్వాత ఆ రూమ్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే అక్కడ ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది, సాత్విక ప్రాణం ఎక్కువ ఉంటుంది. అందువలన ఉదయం త్వరగా లేచి చన్నీళ్ళతో స్నానం చేసి ఒక ఆవు నెయ్యితో దీపం పెట్టుకుని అక్కడ ఒక 100, 50 కానీ 30 కానీ 40 కానీ సూర్య నమస్కారాలు చేసి మంచిగా వ్యాయామం చేసి తర్వాత భగవంతుడి నామ ధ్యానం చేసి, ధ్యానం కుదిరితే ధ్యానం, లేకపోతే భజన కుదిరితే భజన, ఏది కుదురుతుందో అది చేసి మనశ్శాంతిని పొందితే కనుక మన జీవితంలో ఎటువంటి చెడు అలవాట్లకు పోకుండా మన కుటుంబంతో, మనం మంచి ఆరోగ్యంతో మనము 100 ఏళ్ళు బ్రతకగలం. ఇటువంటి స్వస్థమైనటువంటి ఆరోగ్యమైనటువంటి కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాల సంఖ్య పెరిగితే మన రాష్ట్రం, మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనే దాంట్లో సందేహం లేదు. దాంట్లో మీ వంతు మీరు కృషి చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.